హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు. నేను మీ శశిని. అతి కొద్ది రోజుల్లో విజయవాడ దుర్గమ్మ దసరా నవరాత్రులు అయితే ప్రారంభం కాబోతున్నాయి. ప్రతి సంవత్సరం 10 రోజులు అయితే ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి, కానీ ఈ సంవత్సరం 11 రోజులు జరగబోతున్నాయి. అంటే ఈ విశిష్టత కారణం ఏంటో మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. జై దుర్గా భవాని. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులు అత్యంత వైభవపేతంగా ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా ఈ దేవీ నవరాత్రులు ఇక్కడ జరుగుతాయి. ఈసారి విశ్వావసునామ సంవత్సరంలో 11 రోజుల పాటు ఈ దేవీ నవరాత్రులు రావడం విశేషం. ప్రతి సంవత్సరం మనకి 9 రోజులు 10 రోజులు వస్తుంది. ఈ సంవత్సరం మనకి 2015 తర్వాత మనకి 10 సంవత్సరాల తర్వాత ఇలాగా 11 రోజులు రావడం జరిగింది. కాబట్టి ప్రత్యేకమైన అలంకారాన్ని అమ్మవారికి ఈ 11 రోజుల్లో జరుగుతుంది. కాత్యాయని దేవిగా మనకి ఎక్స్ట్రాగా అలంకారం ఉంటుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు అధికారులు చేశారు. అలాగే అమ్మవారి దేవాలయం 22వ తారీఖున తెల్లవారుజామున 2 గంటలకి స్నపనాభిషేకాలు ప్రారంభమై దరిదాపుగా 5 గంటల పాటు జరిగేటువంటి స్నపనాభిషేకం అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకారం అంటే మొదటి రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరణ చేసి భక్తులందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజునే కలశ స్థాపన జరగడం, శతచండీ యాగం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. భక్తులందరికీ కూడా బాలా త్రిపుర సుందరి దేవి యొక్క శుభ ఆశీస్సులతోటి మొదటి రోజు అలంకారం బాలా త్రిపుర సుందరి, అందరికీ దుర్గా అమ్మవారి శుభ ఆశీస్సులు. అలాగే ప్రతి నిత్యం కూడా అమ్మవారిని 11 రోజుల పాటు మొదటి రోజు బాలా త్రిపుర సుందరి, 2వ రోజు గాయత్రి, 3వ రోజున అన్నపూర్ణాదేవిగా, 4వ రోజు కాత్యాయని, 5వ రోజు మహాలక్ష్మి, 6వ రోజు లలితా త్రిపుర సుందరి, 7వ రోజు మహాలక్ష్మీదేవి, 8వ రోజు దుర్గాష్టమి దుర్గాదేవిగా, మహరనవమి 9వ రోజు, 10వ రోజున అమ్మవారిని మహిషాసురమర్దిని దేవిగా, 11వ రోజున అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా, ఇలాగా 11 రోజుల పాటు అమ్మవారిని విశేషమైన అలంకారాలతో భక్తులు దర్శించుకుంటారు. ఈ 11 రోజుల పాటు జరిగేటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అలాగే అమ్మవారికి ప్రతినిత్యం కూడా నగరోత్సవాల కార్యక్రమాలు జరుగుతుంది. చివరి రోజైనటువంటి విజయదశమి రోజున పూర్ణాహుతితో ఈ కార్యక్రమం ముగుస్తుంది. అలాగే అమ్మవారి జన్మ నక్షత్రమైనటువంటి మూలా నక్షత్రం రోజున రాష్ట్ర మంత్రివర్యులు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమ్మవారికి సారి సమర్పణ జరుగుతుంది. వారు ప్రతి సంవత్సరం కూడా ఇలాగా ఆచారంగా అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ సాంప్రదాయాన్ని అందరూ కూడా కొనసాగిస్తున్నారు. కాబట్టి భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు అందజేస్తూ విజయదశమి రోజున తెప్పోత్సవం లాంటి విశేషమైన కార్యక్రమాలు, ఆయుధ పూజ, జమ్మి కొట్టడం ఇవన్నీ కూడా విజయదశమి రోజున జరుగుతాయి. భక్తులందరికీ కూడా దేవీ నవరాత్రులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క శుభ అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. అందరికీ కూడా దుర్గా భవాని శుభ ఆశీస్సులు. జై దుర్గా భవాని. తిథి వృద్ధి చెందడం అని వింటున్నామని, అంటే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు 2025 తిథి వృద్ధి చెందని చెప్తున్నారు. అసలు దీని గురించి మాకు వివరంగా చెప్పగలరా? అంటే మనకి ఈ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ చూసుకుంటాం మనం. అంటే ప్రతిరోజు కూడా ఒక నక్షత్రం 56 గడియలు, 60 గడియలు, 62 గడియలు అలా ఉంటుంది. అలాగే తిథి కూడా హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి. ఆ హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు ఏంటంటే ఒకరోజు తిథి 50 భాగాలు ఉండటం ఇలా జరుగుతుంది. ఒక్కోసారి 65 భాగాలకు వెళ్తుంది. దాని ద్వారా ఈ సంవత్సరం మనకి ఈ తిథులు హెచ్చు తగ్గులు రావడం చేత ఏంటంటే సంపూర్ణమైన తిథి మరుసటి రోజు కూడా ఉండడం చేత శ్రవణ నక్షత్రం కూడా ఉండడం చేత, ఎందుకంటే శ్రవణ అంటే విజయదశమి అంటాం. అందుకనే శ్రవణ నక్షత్రం ప్లస్ విజయదశమి 2 కలిసి రావడం అనేది 11వ రోజు రావడం చేత ఈ సంవత్సరం అలా ఎక్స్ట్రా చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అన్నా కూడా ఈ సంవత్సరం ఎంతో పవిత్రమైందని చెప్పి కూడా మనం వింటున్నాము. చాలా విశేషమైంది ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం, ఎందుకంటే ఒకరోజు అమ్మవారికి రావడం అనేది ఏంటంటే అది చాలా విశేషమైనటువంటిది. ఇది మనకి దరిదాపు ఈ 50 సంవత్సరాల్లో 2 సార్లే వచ్చింది. ఇది 3వ సారి. ఎంతో విశేషమైనది. అందరికీ భక్తులు ఉపాసనా పరంగా కూడా ఇది చాలా బాగుంటుంది. అంటే ఇంత ప్రత్యేకమైన సంవత్సరంలో ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకుంటే వాళ్ళ లైఫ్లో ఏమైనా ఉంటాయి కదండి, ఇల్లు కొనుక్కోవడం అలాంటివి ఏమైనా తీసుకుంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? సహజంగానే దేవీ నవరాత్రులు అంటే అమ్మవారికి ఈ 11 రోజులే కాకుండా కొంతమంది 3 రోజుల పాటే చేస్తారు. సప్తమి, అష్టమి, నవమి ఈ త్రిరాత్రుని దీక్ష కూడా ఉంటుంది. ప్రత్యేకించి అంటే అందరూ ఉపాసన చేస్తారు అమ్మవారిని. ప్రత్యేకంగా అమ్మవారిని ఈ దేవి ఉపాసన చేసేవాళ్ళు, షోడశి లాంటి పూజలు చేసేవాళ్ళు, పంచదశి లాంటి ఉపాసకులు
వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళ కోరికలు నెరవేరడం కోసమని. అలాగే స్త్రీలు ప్రత్యేకంగా ఇంట్లో కలశం పెట్టుకొని కలశ స్థాపన చేసి ఈ 9 రోజుల పాటు చేసి 10వ రోజున విరమణ చేయడం ఇటువంటివన్నీ జరుగుతుంది. దానివల్ల వాళ్ళ కోరికలు నెరవేరి వాళ్ళకి విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. అంటే ఈసారి అంటే అమ్మవారికి వేసే 11 అలంకారం యొక్క విశిష్టత చెప్పగలరా మాకు? అమ్మవారి ప్రతి అలంకారం విశిష్టత చెందిందే. ఎందుకంటే మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా బాలలకు చాలా విశేషమైంది. అలాగే రెండవ రోజు గాయత్రి అమ్మవారిగా అమ్మవారిని దర్శించుకోవడం. గాయత్రి అమ్మవారు అంటే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మాయి యొక్క గాయత్రి మహామంత్రాన్ని జపిస్తారు. మూడవ రోజున ప్రత్యేక అలంకారం కాత్యాయని దేవిగా మనం అలంకరించుకుంటాం. కాత్యాయని దేవి వ్రతం కూడా మనం స్త్రీలు ఇళ్లలో వాళ్ళు సౌభాగ్యం కోసం, అలాగే వివాహం కాని కన్యలు కూడా కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తారు. అలాగే 4వ రోజున అమ్మవారిని విశేషమైనటువంటి అన్నపూర్ణాదేవిగా దర్శించుకోవటం. అలాగే 5వ రోజున మహాలక్ష్మీదేవిగా మనం ఏ కార్యక్రమం చేసినా అమ్మవారి యొక్క అనుగ్రహం కోరుకుంటాం. ఎందుకంటే మహాలక్ష్మి. అలాగే లలితా త్రిపుర సుందరి దేవి అలంకారం 6వ రోజున వచ్చింది. ఈ రోజున అమ్మవారిని లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరించడం అమ్మవారి యొక్క శుభయోగం. అలాగే మహాచండీని ప్రత్యేకంగా, ఎందుకంటే శత్రు రోగాలు బాపడానికి కోసం శత్రు రోగం పోవడం కోసం. అలాగే మనకి జ్యోతిష శాస్త్రంలో కూడా కొన్ని అవయోగాలు ఉంటాయి. రాహు దోషం, కేతు దోషం అని ఉంటుంది. ఈ కాలసర్ప దోషాల నివారణ కూడా ఆ రోజు అమ్మవారిని దర్శించుకోవడం, చండీ అమ్మవారి యొక్క యోగం ఉంటుంది అందరికీ. అలాగే తర్వాత వచ్చేటువంటి మూలా నక్షత్రం అంటే కేతు నక్షత్రం. అది జ్యోతిష శాస్త్రరీత్యా కూడా ఈ రోజున చాలా విశేషమైంది. మూలా నక్షత్రం రోజున సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రం కూడా మూలా నక్షత్రమే. ఈ దేవాలయంలో అతి పురాతన కాలం నుంచి అమ్మవారి జన్మ నక్షత్రంగా మూలా నక్షత్రం ఉంది. ఆ రోజున లక్షలాది జనం అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ ఒక్కరోజే ఉదయం తెల్లవారుజామున 1:30 నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా 23 గంటల పాటు అమ్మవారి యొక్క దర్శనం భక్తులకు ఉంటుంది. అలాగే దుర్గాష్టమి రోజున దుర్గా అమ్మవారిని దర్శించుకోవడం సర్వశత్రు రోగ నివారణం. అలాగే మహర్నవమి రోజున మహిషాసురమర్దిని, విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవిగా ఇలా 11 అలంకారాలు అమ్మవారిని దర్శించుకోవడం శుభయోగం. అది ప్రతి ఒక్కరికి కూడా యోగం ఇది. ధన్యవాదాలు.